దెందులూరు నియోజకవర్గంలో కూడా దౌర్జన్యకాండ పరాకాష్ఠకు చేరిందని చెప్పొచ్చు. ఏలూరు యువజన విభాగం అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కామిరెడ్డి నానిపై హత్యాయత్నం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపడుతున్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఈ రోజు ఉదయం రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా దెందులూరు మండలంలోని శ్రీరామవరం గ్రామంలో, నాది నా సొంత గ్రామం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం అక్కడికి వెళ్లి నివాళులు అర్పించిన తర్వాత అధిక సంఖ్యలో అక్కడ కార్యకర్తలు హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వచ్చేస్తుంటే శ్రీరామవరం ఊరి దాటాక దెందులూరుకి మధ్యలో ఆ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మోతుకూరు నాని అనే వ్యక్తి, అక్కినేని రాజేంద్ర ప్రసాద్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వాళ్ళిద్దరూ కారులో వచ్చి, అది సింగిల్ రోడ్డు వర్క్ జరుగుతుంది, ఒక సైడ్ రోడ్ లేదు, సింగిల్ రోడ్, నా కారుకి కారు అడ్డంగా పెట్టారు. అడ్డంగా పెట్టి వాళ్ళిద్దరూ దిగి ఒకడు 2 వికెట్లు, ఒకడేమో కత్తి రాడ్డు పట్టుకుని వచ్చి ఫస్ట్ నా కారు ఎదర గ్లాస్ ని బ్రేక్ చేశారు. బ్రేక్ చేసిన తర్వాత బయటికి దగ్గర నా కొడక ప్రభాకర్ వాళ్ళని చంపేయమన్నాడరా, నువ్వు ఉంటే నియోజకవర్గంలో మా పార్టీకి ఇబ్బంది, మా ఎమ్మెల్యే నేను ఎప్పటి నుంచో చంపేయమంటున్నాడరా, చంద్రబాబు ప్రభాకర్ నేను ఎప్పటి నుంచో చంపేయమంటున్నాడని చెప్పి నేను ఎక్కడైతే ఎదర కూర్చున్నానో ఆ వికెట్ కత్తి పట్టుకుని ఆ గ్లాస్ ని పగలగొట్టడం జరిగింది. గ్లాస్ ని పగలగొట్టి ఆ గ్లాసు పగలగొట్టిన తర్వాత లోపల చేతిలో నుంచి ఆ డోర్ తీసేసి నన్ను బయటికి లాగి వికెట్లు పట్టుకుని నా మీద దాడి చేశారు. ఈ లోపల వాళ్ళు మళ్ళీ వేరే రౌడీలకు ఫోన్ చేస్తే వాళ్ళు 30 మంది, వాళ్ళు మళ్ళీ కర్రలో రాడ్లు పట్టుకుని వాళ్ళు వచ్చారు. ఈ లోపల అక్కడికి మా కార్యకర్తలు కూడా మా గ్రామం నుంచి రావడం జరిగింది. దెందులూరు ఎస్ఐ గారు వస్తే దెందులూరు ఎస్ఐ గారి సమక్షంలో వాళ్ళు కర్రలో రాడ్లు పట్టుకుని మా కార్యకర్తల మీద విచక్షణారహితంగా దాడి చేశారు. అతను ఒకటే చెప్తున్నాడు, నా దగ్గరికి వచ్చి నుంచుని ఆ మోతుకూరు నాని ఎవడైతే ఉన్నాడో అతను ఒకటే చెప్తున్నాడు, మా ఎమ్మెల్యే నేను చంపేమన్నాడు. నాకు ఈ రోజు మరీ చెప్పి పంపించాడు, చంద్రబాబు ప్రభాకర్ ఆయన చంపేయండిరా, ఆయన చంపితే గానీ నాకు మనశ్శాంతి ఉండదని చెప్పి పంపించాడని చెప్పి ఎస్ఐ గారి సమక్షంలో కూడా అతను చెప్తా ఉన్నాడంటే ఈ రోజు ఈ ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయని చెప్తున్నా. సాక్షాత్తు దెందులూరు ఎస్ఐ గారి ముందు చంద్రబాబు ప్రభాకర్ నేను చంపేయమన్నాడు, నేను చంపేస్తానరా అని చెప్తా ఉన్నారంటే అసలు మనం ఇక్కడ రాజ్యాంగం ఉందా, అసలు లా అండ్ ఆర్డర్లు ఉందా అని చెప్పి ఈ రోజు నేను అడుగుతా ఉన్నా. ఇదివరకు కూడా ఎస్పీ సార్కి ఒక 4-5 సార్లు నేను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ ఇలా చంద్రబాబు ప్రభాకర్ నా మీద హత్యాయత్నం చేయించడానికి చూస్తా ఉన్నాడు, నేను కోర్టుకు వెళ్ళినప్పుడు ఏలూరులో తిరుగుతున్నప్పుడు రౌడీలతో రెక్కీ చేస్తా ఉన్నాడు సార్, కొంచెం మీరు చూసి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి పలుమార్లు ఎస్పీ సార్ కూడా నేను చెప్పడం జరిగింది. అయినా సరే వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజు నేను అక్కడికి వస్తున్నానని చెప్పి ముందే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండటంతో ఈ రోజు నన్ను చంపడానికి చూశారు. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు ప్రభాకర్ గారిని, ఈ రోజు కామిరెడ్డి నానిని చంపేస్తే దెందులూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదా? కామిరెడ్డి నానిని చంపేస్తే నా ప్లేస్ లో ఇంకొకటి వస్తాడు కదా, ఏంటి రాజకీయం నాకు అర్థం కావట్లా. అంటే నీకు వ్యతిరేకంగా ఎవరన్నా నిలబడితే వాళ్ళని చంపించేస్తావా? ఇంకా వేరే లేదా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, నువ్వు నా మీద రాజకీయంగా పోరాడాలి. ఈ దాడులేంటి, మీ కార్యకర్తలనే రౌడీల్ని పంపించి చూడన్నా వికెట్ వాళ్ళు నన్ను కారులో కూర్చున్నా చొక్కా పట్టుకున్నారు తెలుగుదేశం కార్యకర్త. డిఎస్పీ గారికి సిగ్గులేదు, మాకు సిగ్గులేదు, మా తోటలోకి వచ్చి డిఎస్పీ గారు కాళ్ళు పుచ్చుకున్నారు, ఆ పోలీసులకు కూడా సిగ్గులేదు. మరి ఏం చెప్తాం, అట్లా ఉంది. బాబు పొద్దున మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళాడండి, 8కి 8:30కి వెళ్ళి వేసి వెంటనే వచ్చేస్తున్నాడండి. వచ్చేస్తుంటే కొట్టేస్తున్నారని చేసి మేము బయలుదేరామండి. చాలా సార్లు, ఇప్పుడు 4-5 సార్లు వచ్చి చంపేస్తా చూసారు. ఎప్పుడు శ్రీరామవరం రౌడీని తీసుకొచ్చి చంపించేస్తా చూస్తున్నారండి పోలీసు వాళ్ళు. మా ఇంటికి వచ్చి కూడా, మా ఇంటి మీద కూడా పట్టారండి. పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరసన తెలుపుతున్నటువంటి వారు ఉన్నారో వారిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఉదయం కూడా ఎవరైతే వైఎస్ఆర్ సంబంధించినటువంటి వర్ధంతి కార్యక్రమంలో వెళ్లేందుకు సంబంధించి కూడా తాము ఆల్రెడీ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాం. అక్కడ శ్రీరామవరంలో ప్రోగ్రామ్ లో పాల్గొని వస్తున్న తరుణంలో కూడా తమపై ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారో ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా కర్రలు రాడ్డులతో కూడా ప్రత్యేకంగా చూసిన కనుక విజువల్ లో చూసిన కనుక వికెట్లకు సంబంధించిన ప్రత్యేకంగా వికెట్లు కూడా విరిగేలాగా కొట్టారు, తమపై దాడి చేశారని చెప్పి కూడా వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే నిన్ను ఈ రోజు చంపేమన్నాడంటూ కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా చెప్పారని చెబుతున్నారు. వీరంతా కూడా తమకు న్యాయం కావాలంటూ వీరు కూడా స్పష్టం కనబడుతుంది. పోలీసులకు సంబంధించిన వీరు కానీ ఈ రోజు తమకు న్యాయం కావాలంటూ కూడా వీరు కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ శివతో రాజు, సాక్షి, ఏలూరు నుంచి.